హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి స్వీట్ డిష్ రెసిపీ. చాలా టేస్టీగా, చాలా తొందరగా రెడీ అయిపోద్దండి. ఇగోటండి నేను చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా కట్ అవుతుంది చూడండి మీరు, అంత టేస్టీ కూడా ఉంటుంది. మళ్ళీ క్విక్గానే రెడీ అయిపోతుంది. నేను దీన్ని టేస్ట్ చూసి చెప్తున్నాను. చాలా వేడిగా ఉంది, చాలా సూపర్గా ఉందండి. తప్పకుండా ఒకసారి చేసి చూడగలరు, చాలా బాగుంటుందండి. క్విక్ రెసిపీ, చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా క్విక్గా రెడీ అయిపోతుంది. అంత సాఫ్ట్, అంత టేస్టీ ఉంటుంది. చాలా చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. ఏదైనా ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. దీనిలో చిన్న చిన్న ఫ్లేమ్ మీద వెయిట్ చేసుకొని దీనిలో 3 చెంచాలు బటర్ వేసుకుంటున్నాను. మీకు కాడ బటర్ లేకపోతే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. జస్ట్ కొంచెం కాగాక, ఇలాంటి స్వీట్లు ఏంటంటే తొందరగానే రెడీ అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా మనకు క్రేవింగ్ అనిపిస్తున్నా చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఒక 2-3 చెంచాలు బటర్ వేసాను నేను. దీనిలోకి 1 2 3 4 4 బ్రెడ్ పీసులు వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. దీనిపైన ఇంకా ఒక 2 చెంచాలు బటర్ వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని కొంచెం ఎరుపు రంగు వచ్చిన దాకా కాగనివ్వాలి. ఎరుపు రంగు వచ్చిన తర్వాత కాగనిస్తే దాని తర్వాత టర్న్ చేస్తాం. చూడండి, ఇలాగా కొంచెం ప్రెస్ చేస్తూ దీన్ని కొంచెం కాగనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేసుకోండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలాగా 2 పక్కన చక్కగా కాగనియాలి. మళ్ళీ కొంచెం బటర్ వేసుకుంటున్నాను. అవునండి, కొంచెం బటర్ ఎక్కువ యూస్ చేస్తున్నాను. స్వీట్ డిష్ అన్నామంటే నెయ్యి బటర్ వేస్తే కదా రుచి. మీకు కానీ చాలా హెల్త్ కాన్షియస్ మీరు అంటే మీరు కొంచెం దీన్ని తక్కువ చేసుకోవచ్చు. అంటే 2 స్పూన్లు బటర్ తోడు మీరు చేసుకోవచ్చు. ఇవంటి పాలు కాచి చల్లారి పెట్టిన పాలు అండి, మేంగడితో సహా వేసుకుంటున్నాను. ఇలాగ పక్కన బ్రెడ్ పక్కన బ్రెడ్ పైన ఇలాగ వేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ ఎక్దమ్ స్లో పెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పాల్ని బాగా బ్రెడ్ని అబ్జర్వ్ చేయనివ్వాలి. ఏంటంటే నాకు కొంచెం క్రేవింగ్ అనిపిస్తుంటే స్వీట్ తిందామా అని. ఇప్పుడు ఎవరు చేస్తారు, ఇప్పుడు ఎవరు మార్కెట్కి వెళ్తారంటే ఇంట్లోనే తెల్లవారి మిగిలిన బ్రెడ్ పీసులు ఉంటాయి. అయితే దీనికి ఏం చేద్దాము, కొంచెం మీఠా కావాలి అనిపిస్తుంది అంటప్పటికి ఇది గుర్తొచ్చింది. ఇది గుర్తు రాగానే నేను దీన్ని స్టార్ట్ చేశాను చేయడానికి. ఇంట్లో వాళ్ళందరూ చాలా నచ్చారు. దీనిపైన ఒక 2 స్పూన్ల నేను షుగర్ వేసుకుంటున్నాను. మీరు కానీ హెల్త్ కాన్షియస్ అయితే దీనిపైన మీరు హనీ వేసుకోవచ్చు. ఇలాగా బాగా దీన్ని పాల్ని బ్రెడ్ని అబ్జర్వ్ చేయనియండి. అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని మెల్లిగా, వేడిగా ఉంటుంది, జాగ్రత్తగానే చూసుకున్నాను. ఇలాగా మరోసారి ఎలా టర్న్ చేసుకొని చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో, అంత టేస్టీగా ఉంటుందండి. షాహీ టుకుడా కాదు. మీరు అనుకోగలరు చాలామంది ఇది షాహీ టుకుడా అని. ఇది షాహీ టుకుడా కాదు, కానీ లగ్బగలాడదేని, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా రెడీ అయిపోతుందండి. దీనికి మాత్రం వేడి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చల్లగా పైన తినవచ్చు, చాలా బాగుంటుంది. అలాగా 2 పక్కల టర్న్ చేసుకుంటూ మీరు పాలు యూస్ చేసుకుంటూ దీన్ని 2 పక్కల ఇలాగ చక్కగా దీన్ని ఇలాగ ఫ్రైయింగ్ ప్యాన్ తోటి ఫ్రైయింగ్ చేసుకోండి. మళ్ళీ షుగర్ వేస్తున్నాను 2 స్పూన్లు. నేను చాలా తక్కువ షుగర్ వాడుతున్నాను. మీరు కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. 2 పక్కలు చక్కగా అబ్జర్వ్ చేసామంటే పాలు చక్కగా అబ్జర్వ్ చేస్తుంది బ్రెడ్. అంత టేస్టీ వస్తుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ స్వీట్ డిష్ రెసిపీ. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే ఎలా రెడీ అయింది మీతోటి కూడా
క్విక్గా రెడీ అయిపోయిన 5 మినిట్స్లో రెడీ అయిపోయిన స్వీట్ డిష్ రెసిపీ. మళ్ళీ అలాగని సంగీస్ రెసిపీస్కి ఫాలో చేయడం తప్పకుండా మర్చిపోకూడదు. చాలా వెనక పడిపోయాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ కమెంట్స్. మీ ఏది చూడాలనుకుంటున్నారో అది కూడా నా ఛానల్లోన నేను తప్పకుండా మీకు చూపిస్తాను. దీనిపైన కొంచెం కట్ చేసిన నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. కాజు బాదాం వేసుకుంటున్నాను. మీ కాడ ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు కూడా వాడుకోవచ్చు. నచ్చదా డ్రై ఫ్రూట్స్ పర్వాలేదు, వదిలేయండి. అప్పటికైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి చేయండి. అందులోన ఇంటోళ్ళు చుట్టాలు ఎవరు వచ్చినా ఆహా వా వా అనుకొని తారీఫులు తీసుకోండి. ఎందుకు వదిలేయడం మనము? అయితే బయటికి తీసుకుంటే వెళ్ళి చాలా టైం తగులుతుంది. ఇంట్లో ఏది చేసినా చాలా లేట్. ఇలాంటి తప్పకుండా చేసి చూడండి. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.